అయ్యా నమస్కారం. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్లో కంటెంట్ చూడండి. వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. గాంధీ తాత చెట్టు. అసలు ఏంటా చెట్టు కదా, అసలు ఎవరి గాంధీ, అసలు ఏంటా తాత కదా. హియర్ ఇస్ అ మూవీ రివ్యూ ఆఫ్ గాంధీ తాత చెట్టు. తెలంగాణ బ్యాక్డ్రాప్ లో జరిగే స్టోరీ ఇది. పండిన పంటల్ని సరిగ్గా అమ్ముకోలేక కష్టాల్లో ఉన్న రైతులని ఒక కార్పొరేట్ కంపెనీ వచ్చి ఊర్లో ఫ్యాక్టరీ పెట్టాలని ట్రై చేస్తూ ఉంటారు. ఊర్లో ఉన్న రైతులందరూ వాళ్ళ పొలాలు ఆ కార్పొరేట్ కంపెనీకి అమ్మాలనుకుంటారు. కానీ తాత తప్ప. అసలు తాత పొలాలు ఎందుకు అమ్మద్దు అనుకుంటున్నాడు, అండ్ తాత మనవలైన గాంధీ ఆ కార్పొరేట్ కంపెనీ నుంచి పొలాలు తీసుకుంటా ఎలా ఆపింది అనేది కాన్ఫ్లిక్ట్. సో ఈ మూడు క్యారెక్టర్స్ మధ్యలో స్టోరీ అంతా తిరుగుతూ ఉంటది. ఒక మాటలు చెప్పాలంటే ఇది కిడ్స్ స్టోరీ అన్నమాట. పిల్లలు చూస్తే నచ్చుతుందేమో. నా పరంగా ఈ మూవీ ఒక అవుట్డేటెడ్ స్క్రిప్ట్ అనిపించింది. ఎప్పుడో 10 years 15 years కింద వచ్చుంటే బాగుండేది. అప్పుడున్న రియల్ ఎస్టేట్ కి గానీ, అప్పుడున్న మార్కెట్ గానీ అడాప్ట్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడంతా లేటెస్ట్ జనరేషన్ జెన్జీ ఉన్నారు. యూట్యూబ్ లో కొడితే 100 కనిపిస్తే వాడికి మోటివేషనల్ వీడియోస్ గానీ, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గానీ, మెసేజ్లు గానీ 100 ఉంటాయి అనమాట. సో వీళ్ళు ఇంకా ఫాస్ట్ ఉన్నారు అనమాట. వీళ్ళంటే వాళ్ళకి స్లో నరేషన్, వెరీ స్లోగా ఫస్ట్ హాఫ్ అంత ఉంటుంది, సెకండ్ హాఫ్ ఇంకా డెడ్ స్లో ఉంటుంది. స్లో వాళ్ళకి ఇట్లాంటి మెసేజ్లు ఈ టైంలో ఎంతవరకు క్యాప్టో నాకైతే డౌట్ అనిపించింది. అండ్ ఆల్సో ఈ మధ్య చాలా రీజనల్ ఫిల్మ్ టైప్స్ వస్తున్నాయి. ఒక తెలంగాణ గానీ, ఆంధ్ర గానీ ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకొని స్లాంగ్ పెట్టేసి క్యారెక్టర్స్ ని పెట్టేస్తే అంత న్యాచురల్ గా అనిపించట్లేదు. ఎందుకో డ్యూ టు క్యారెక్టర్స్ పర్ఫార్మెన్సా లేకపోతే వాళ్ళ ఉన్న రఫ్నెస్ రగడ్నెస్ ఉంటది కదా. సో క్యారెక్టర్ కుండా ఒక మోటివ్ గానీ, ఒక వే ఆఫ్ డిజైనింగ్ లో లూపోల్స్ అనిపించాయి. ఏదో డ్రామా ప్లే చేస్తున్నారని ఫీలింగ్ వచ్చింది నాకు. కానీ అంత ఇంపాక్ట్ఫుల్ గా లేకపోతే అంత ఎమోషనల్ గా క్యారెక్టర్స్ మనం డ్రైవ్ చేయవు. ఏదో జస్ట్ నార్మల్ గా మూవీ వెళ్తుంది కదా చూస్తున్నాం అనే ఫీలింగే ఉంటుంది. కానీ మనం కూడా ఒక ఎమోషనల్ బాండింగ్ క్యారెక్టర్ తో మనకి ఏ విధంగా మనం కనెక్ట్ కాము. ఓవరాల్ గా పిల్లలు చూడొచ్చు అండ్ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. దీంట్లో సుకుమార్ గారి కూతురు లీడ్ రోడ్ గా యాక్ట్ చేశారు. సో జస్ట్ వన్ టైం వాచబుల్ ఫర్ కిడ్స్ అన్నమాట.